బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. రైతన్నకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. సింధూర ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు కొనసాగుతూ ఉన్నాయి. వరికి ఏదైతే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిందో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. ఓన్లీ సన్న ధాన్యానికి మాత్రమే 500 బోనస్ ఇస్తామనడంతో రైతన్నలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీనికంటే ముఖ్యంగా అతి ప్రధానంగా ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలని కూడా కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు అనేవి సజావుగా జరగట్లేదు. దానికి సజీవ సాక్ష్యం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ ఐకేపీ సెంటర్లో విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నెల 15 రోజులుగా ఎక్కడికక్కడ ధాన్యం అంతా కూడా కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. గాలివానకు అదేవిధంగా అకాల వర్షాలకు ఈ వడ్లన్నీ కూడా తడుస్తూ ఉన్నాయి, ఎండుతూ ఉన్నాయి, మొలకలు ఎత్తుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. దీంతో రైతులు వరుసగా 2 రోజులుగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కలెక్టరేట్ ముందు కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంటతో కూడా వర్షార్పణ అవుతుంది, మొలకలు వస్తూ ఉన్నాయి. తమ ధాన్యాన్ని కొనండి అని ఎంత మొరబెట్టుకున్నా కూడా ప్రభుత్వం నుంచి చలనం లేదు. దీంతో మరొకసారి ధర్నాకు దిగారు ఈ గూడూరు రైతులందరూ కూడా. ప్రస్తుతం ఐకేపీ కేంద్రం వద్ద ఆవేదన చేస్తున్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి రైతులతో మనం మాట్లాడదాం. ఇక్కడ వాస్తవ పరిస్థితిని తెలుసుకుందాం. ఏం పేరండి మీ పేరు? నా పేరు గడ్డం చిన్నయాదరెడ్డి. ఇక్కడ ప్రస్తుతం ఎట్లా ఉందండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు అమ్ముడు పోవట్లేదు? ఒక కష్టమని చెప్పేటట్లేదు. ధాన్యం తెస్తే జోగటోళ్ళు జోగితే లారీలు ఎత్తే లారీలు దించరు, మిల్లాలు స్పందించరు, మిల్లాలు లోపలికి రానియరు, జాగలేదంటారు. అమాలీలతో డోబాధ, వీళ్ళతో డోబాధ. ఇక్కడ ఉన్నటువంటి ఏం చెప్పుకోవాలో రైతుల కష్టాలు కావు, మా కన్నీరే మిగిలింది. మాకు సరిగ్గా రేపటికి నెల అయింది నాకు వచ్చి, నా ఒడ్లు వచ్చి 2 వర్షాలతో తడిచినాయి. ఒకసారి కష్టం లేకుండా ఆరబోసిన మళ్ళా తడిచినాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఋతుపవనాలు దగ్గరికి వచ్చినాయి. మేము ఏం చెప్పుకోవాలి, ఎక్కడ మొరబెట్టుకోవాలి? నిన్న ధర్నా చేసినాం రోడ్డు మీద. చేసినందుకే ఈనాటికి ఇవాళ ఒక 2 లారీలు వచ్చినాయి తప్ప ఈ నింపినోట్లకే వారం రోజులు అది నింపినోట్లే ఇక్కడ ఉన్నాయి. నింపని నెల 15 రోజులు స్టార్టింగ్ అయ్యి 2 నెలలు అయింది. ఇప్పటికి ఒడ్లు ఒడుస్తలేవు, మా బాధలు తీర్తలేవు. ఎమ్మెల్యే లేరా అండి ఇక్కడ? ఉంటే మంత్రి ఎవరు లేరా? కలెక్టర్ లేరా? అందిస్తలేరు. ఒక్క ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ ఇయ్యరు. చైర్మన్కి ఫోన్ చేస్తే చైర్మన్ లేపాడు. అధికారులు ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు ఏం రైతుల బాధలు చూస్తలేరు. ఎలక్షన్లు అప్పుడు వస్తారు, ప్రచారానికి వస్తారు, పైసలు ఇస్తారు, ఓట్లు వేసుకొని పోతారు. అంతే వాళ్ళ బాధ్యత. రైతు ఏమైపోతుండు, ఎక్కడుంటుండు, మళ్ళీ ఎట్లా బతాడు? దేశానికి వెన్నెముక అంటారు, దేశానికి రాజు అంటారు, దేశానికి రైతే రాజు అంటారు. పొగడతారు, స్టేజీల మీద పొగడతారు, కానీ రైతు బాధలు తీర్చేటోళ్ళు లేరు. ఎట్లుంది ప్రభుత్వం? ఎట్లుందండి కాంగ్రెస్ పార్టీ? మాత్రము ఈ 5 నెలలకే మొత్తం దిగజారిపోయింది. ఒక్క దాంట్లోనైనా మంచిగా జరిగే విధానం లేదు. రైతుల పట్ల మరీ ఇంత ఏ మాత్రం స్పందన లేదు. ఒక సీమకు మా బాధలు చెప్పుకుంటే ఓ సీమ కలిసినంత విధానం కూడా లేదు. ఇలా కేసీఆర్ గారు పిలుపునిచ్చారండి, మీ తరపున కొట్లాడాలి, మీ తరపున అండగా నిలబడాలని ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎట్లా ఉంది? ధర్నాలని కూడా విజయవంతమవుతా ఉన్నాయి. గత ప్రభుత్వం ఎట్లుండే? గత ప్రభుత్వము రైతులకు మంచిగా ఇవ్వాలి, ఏం చేసిండో ఆడొక రైతులకు ఒక దేవుడు. తెలంగాణను సాధించి పెట్టినటువంటి మొదటి తెలుగు బిడ్డ రైతాంగానికి కేసీఆర్ గారు. ధాన్యం ఏనాడు ఇంత వెనుక కాలేదు, ఏనాడు ఏ బాధ రాలే. ఇన్ని గత 5 సంవత్సరాల సంతి కూడా ఇటువంటి బాధ మేము చూడలేదు. ఇప్పుడు ఈ అశ్రద్ధ, వాళ్ళకి అధికారాలు కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఓట్లు వేయించుకోవాలి, సీట్ల మీద కూర్చోవాలి. ఓట్లు అయిన తర్వాత సీట్లే. రైతులను చూసేది లేదు, ఎవరు చూసేది. ఎట్లా ఉందండి? ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు మీరు? ఇక్కడ ఎన్ని రోజులుగా ఇక్కడ కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి ఉన్నాయి? కలెక్టర్ గారికి చెప్పారండి? ముఖ్యంగా గత నెల 15 రోజులు దాదాపుగా జరిగిపోయి ఇక్కడ ఒడ్ల కేంద్రం మధ్య ఈ ఒడ్లు ఉన్నాయి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డాడు చరిత్ర లేదు. మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ రైతులపైన ప్రేమ లేదనేది ఇంకా అర్థం కావట్లేదు. నిన్న పెద్ద ఎత్తున మెరుపుదాడి ధర్నాగా మనం వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాతోనే కొంత చలనం వచ్చి కలెక్టర్ గారు అదేవిధంగా వాళ్ళు స్పందించి ఈరోజు ఒక లారీని పంపించడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతుల పక్షపాతిగా ప్రభుత్వం ఉండాలి తప్ప ఇట్లా రైతుల పట్ల నిరంకుశ వైఖరి, మొండి వైఖరి ప్రదర్శిస్తే, రైతు కన్నెర్ర చేస్తే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొలకలు మనకు కనపడుతున్నాయండి. తడవడం వల్లనే మొలకలు వచ్చాయా? ఒకసారి తడిసింది, వాళ్ళు మళ్ళీ ఎండబెట్టారు, మళ్ళీ తడిసింది. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే రైస్ మిల్లర్ల దగ్గర పోతే వాళ్ళు
తాలు పేరుతో కటింగ్స్ పెట్టి రైతులను భారీ నష్టం జరుగుతున్నది. ఒక లారీ నుంచి దాదాపు ఒక లారీ లోడ్ వెళ్తే 700 నుంచి 800 కిలోల ధాన్యాన్ని వాళ్ళు కటింగ్స్ పేరుతో కటింగ్ చేస్తూ ఉన్నారు. అంటే రైతు నేరుగా ఎన్ని డబ్బుల రూపాయలు వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. ఓకే, మహిళా రైతులు ఉన్నారు. అమ్మ, ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఎన్ని రోజులు అయిందండి ఒడ్లు తీసుకొచ్చి? ఎందుకు కొనుగోలు జరగట్లేదు? నిన్న నెల రోజుల సంది వర్షం పడ్డది. నాన్నయ్య ఒక 2 రోజులు ఆరబోసినాము. పెద్ద రిస్క్ అవుతుంది వడ్లతోని. నెల రోజుల సంది ఇంతవరకు దర్యా పుట్టకపోతే ఎట్లా చెప్పు? మిల్లు వాళ్ళకు కాపలు కూడా కాస్తున్నాము. పందులు చూడు, 2 అంచులు తీసుకుపోయి పందులు కూడా పాడు చేసినాయి. అవి మేము ఎంతగానో భరించుకోవాలి. ఒక్క రోజు అంటే మొలకలు వచ్చినాయి, ఎండ పోసినాము, ఎంత మా బాధ మేము భరించుకుంటున్నాం. గత ప్రభుత్వం ఎట్లుండమ్మా? ఈ ఐకేపీ కేంద్రం ఎన్ని రోజులు అయింది పెట్టి? ఎన్నేళ్ళగా కొనసాగుతుంది? గత మరి 5 నెలలు 6 నెలల సంది మరీ మళ్ళీ అది చేస్తుర్రు. మరి ఇప్పుడు ధర్నా కూడా చేసినాం. నిన్న ఎవరు పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకునే వాటికని ఇంకా నిన్న 2 లారీలు పంపించారు. నిన్న మొన్న లారీ రాలే. ఇంత ఎంత చెప్తున్నారమ్మా? కారణం ఏమని చెప్తున్నారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? మా ఒడ్లు కొనాలి అంతే, తొందరగా పోవాలి. ఇంత ఎండలకు ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చేటట్టున్నాయి. ఈడికే 2 సార్లు నానిపోయినాయి, 2 సార్లు వేసినాము. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మేము? చెప్పు, రైతులు ఏం చేయాలి? మునగాల 6 నెలల కష్టం చేసింది మేము మునగాలనా? ఎంత పెట్టుబడి పెట్టారమ్మా? పెట్టుబడి మస్తుగా పెట్టినాము. 20-30-35 వేల దాకా పెట్టుబడి పెట్టినాం. ఈయన ఏందాక 10,000 దాకా 20,000 వచ్చినాయి. తడిస్తే నష్టాలు అయితే ఎందుకంటే చాలా నష్టమైంది. చూపిస్తాం పారే అడిగిపోయి రాసులకి అడిగిపోయి మస్తు మొలకలు వచ్చినాయి. ఇంకేం ఏమి పట్టించుకోలే వాడికనే ఇట్లా అయ్యింది. ఇప్పుడు ఈ రైతులం ఎవరేం పట్టించుకోలేకనే కదా. వారం రోజులు ఇప్పుడు సంచులు 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇవాళ మరొక మహిళా రైతు. ఏం పేరమ్మా మీ పేరు? జయమ్మ. ఎట్లా ఉందండి? ఎందుకు కొనుగోలు చేయట్లేదు? ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి? ఇప్పుడు మేము నెల రోజులు అవుతుంది ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి ఆరబెట్టినాం. మళ్ళీ మొలకొచ్చినాయి, మళ్ళీ ఆరబెట్టి బస్తాలలో నింపి చేసి మాకు అక్కడ పెట్టినాం. ఇవాళకి 10 రోజులు అవుతుంది బ్యాగులలో నింపి. ఇంతవరకు ఇంకా లారీలు రాలేదు, లోడు కాలేదు, పోయినాయి, అన్లోడ్ కాలే. అయితే నిన్న ధర్నా చేసినందుకు ఒక 2 లారీలు వస్తే అందులో ఇవాళ ఎత్తున్నాం. ఇక మొత్తం లాస్. ఇప్పుడు మీ ఊరు సర్పంచ్ కానీ, గ్రామ కార్యదర్శి కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ ఎవరు లేరా? ఎవరు అడగట్లేరా? ఉన్నారు, ఉంటే ఎవరు పట్టించుకుంటాం లేదు. ఎవరు పట్టించుకుంటాం లేరు. ఇట్లయితే నష్టపోతారా? నష్టపోతే మీరు నష్టపోయి మాకేంది వస్తున్నాం అంటారు. ఏడికే కానీ రారు చేయరు చూడరు. ఐకేపీ కేంద్రం పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఎన్నేళ్ళు అయింది? గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? ఇప్పుడు మరి 5 నెలల నుంచి అయితే మొత్తం ఏమి అధ్వానం ఉన్నది. అంత మజాలు కేసీఆర్ ఉన్నాక అటు ఇటు బాధపడ్డాడు, కొంత మటుకు పోయినాయి. కానీ ఇప్పుడైతే మొత్తానికి పోతలేవు. అవి ఇప్పుడు వర్షాకాలం దగ్గరికి వచ్చింది. ఇక ఇప్పుడు మనం విత్తనాలు తెచ్చుకుందామన్నా రూపాయి చేతులు లేదు. ఈ అమ్ముడు పోతేనే మళ్ళీ ఇప్పుడు ఇచ్చేటోళ్ళకి ఇవ్వాలన్నా, తెచ్చుకోవాలన్నా, మళ్ళీ ఇత్తనం పొడి తెచ్చుకోవాలన్నా. మరి అగిన లేవు, ఇవి లేవు. ఇప్పుడు ఎవ్వరు రావటమే లేదు. ఓట్లు వేసిన అన్ని రోజులే ఆ ఓట్ల గురించే వస్తారు. ఓటు వేయంగానే బూట అందుకున్నట్టు అవతల పడతారు, కథం. వీడికి ఎవ్వరు రారు. ఇక దాదాపు ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఎన్ని పోసారు? ఈ ఓ దగ్గర ఇప్పుడు 300 మంది ఉంటారు. ఇక చెప్పలేము సార్. అది ఓ 10,000 ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఏమన్నా 3-4 వేల బస్సనే ఉంటుంది మొత్తం. నిన్న కూడా ధర్నా చేశారండి, ఈరోజు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. నెల రోజులు అవుతుందని చెప్తా ఉన్నారు. అధికారులు స్పందించట్లేదా? ప్రభుత్వం ఏమో అన్ని బాగానే కొంటా ఉన్నాం, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తోంది. ఇక్కడేమో ఇబ్బంది ఉంది. ఎట్లా చెప్తారు? గవర్నమెంట్కి ఏం చెప్తారు? అధికారులు స్పందిస్తలేరు. మెయిన్ ఇంపార్టెంట్ అధికారులు స్పందిస్తలేరు. మిల్లర్లు సపోర్ట్ లేదు దీనికి. మళ్ళీ లారీలలో కూడా ఫ్రాడ్ జరుగుతున్నట్టు. అలా లారీలలో కూడా పంపించడానికి వాళ్ళు ఏది కమిషన్ వాళ్ళ గురించి వాళ్ళు లారీలు పంపుతలేరు. 2-3 రోజులు మిల్లర్ అక్కడ ఆగిపోతున్నాయి. ఆగేసరికి లారీలకు ఎఫెక్ట్ పడుతుంది, కిరాయి ఎక్కువ అవుతుంది. మాకు ఉల్టా పల్టా ఖర్చులు వస్తే మేము లారీలో ఇన్కమ్ చేస్తారు. మిల్లర్ సపోర్ట్ లేదు. ఫస్ట్ మెయిన్ మిల్లర్లు. ప్రభుత్వ భయం లేదండి? ప్రభుత్వ భయం లేదా మిల్లర్లకు? కలెక్టర్ పట్టించుకుంటలేడు. మెయిన్ కలెక్టర్ దానికి రెస్పాన్స్ కలెక్టర్ లేడు. ఎమ్మెల్యే స్పందిస్తలేడు దీనికి. ఎమ్మెల్యేకి చెప్పారు, ఉన్నారు కదా, రెస్పాన్స్ అయితే లేరు. మెయిన్ వాళ్ళు అధికారులు స్పందించాలి. కానీ మనం ఎంతకని ప్రయత్నం చేస్తాం? ఇప్పుడు పోసి కూడా వడ్లని నానిపోతుంది, మొలకలు చూడ ఎట్లా వెళ్తున్నాయి కదా. ఇదివరకు మంచిగా ఉండే, ఉండలే. ఇక మారుతుంటది కదా, చేంజ్ అవుతా ఉంటే, కొత్త పాత చేంజ్ అవుతా ఉంటే వాళ్ళకు ఇక ఇది పరిశానే ఉంది. కానీ బాగున్నారు. మీ రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మీ రైతులు బాధలు పడుతున్నారు కదా. ఎప్పుడైనా ఉంటుంది రైతులు, దీన్ని లైఫ్ లాంగ్ రైతులకు ఉన్న బాధ ఎవరికి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ అవుతుంది ఇక అంతే.
గవర్నమెంట్ స్పందించకపోతే ఇట్లా ఉంటది. ఎట్లా ఉందండి ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది? మీ ఒడ్లు ఎందుకు కొనట్లేదు? ఎందుకు మీరు కాపలా కాస్తున్నారు? రైస్ మిల్లర్లు కుంభక్కయ్యి వాళ్ళు లారీలను దించుకోవట్లేదు. ధాన్యం తీసుకుపోయిన తర్వాత అక్కడ నిలబెట్టుకొని లారీలను వేధించి 2 రోజులు 3 రోజులు అక్కడ ఉంచుకొని వాళ్ళకు వెయిటింగ్ ఛార్జ్ లేక రోజుకు 2 ట్రిప్పులు కొట్టేటోళ్ళు 1 ట్రిప్ కూడా కొట్టకుండా కిరాయిలకు రావడం లేదు. ఇక్కడ బస్తాలు లేపడం లేదు. ఇక్కడ మొలకొచ్చిన ధాన్యము వాళ్ళు కటింగ్ పెడుతున్నారు. రైతులు నష్టపోతున్నారు. ఎన్నో రకాల బాధలు ఉన్నాయి రైతులకు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ బాధలు వచ్చినాయి. అంతకంటే ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ మంచిగా ఉండరు. కేసీఆర్ రైతు బంధు వేసిండు. అన్ని విధాల రైతులు సుభిక్షంగా ఉన్నారు. ఇప్పుడు మాత్రము రైతు బంధు లేదు. కొన్నాక కూడా డబ్బులు పడట్లేదు అంటే నిజమేనా? పడట్లేదు, ఇంకా రావట్లేదు. అవి చాలా లేట్ అవుతుంది. అది నిన్న ధర్నా చేసినాము వరంగల్ హైవే మీద. అయినా ఇప్పుడు 2 లారీలు పంపించారు. గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఒక లారీ కూడా రాలేదు. ఇక్కడ ఉన్న ధాన్యం అంతా నిలిచిపోయింది. వర్షాలు వస్తున్నాయి. మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది. ఏం చేయాలో అర్థమవుతుంది రైతుకు. రేవంత్ రెడ్డి చెప్తుండండి ఏడ ఇబ్బంది లేదు, అన్ని కొంటున్నాం, అన్ని సజావుగా జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి ఇక్కడేమో ఇట్లా సమస్య ఉంది. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఎమ్మెల్యే రావడం లేదు. మళ్ళా కలెక్టర్కు ఏం రిపోర్ట్ చేసినా కానీ ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ ఏం రాలేము, ఏం చెయ్యలేము అని చెప్తున్నాడు. ఉంటే రైతులు ఇబ్బంది పడాలా? రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళా లారీలు కూడా రాలేకపోతున్నారు. వీరికి లారీ వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళకు కిరాయి పడతలేదు. రోజుకు 1 ట్రిప్ కూడా పడతలేదు. 4 రోజులకు ఒకసారి దించుతారు దాన్ని. మిల్లర్లు ఏమో అక్కడ ఆపుకుంటారు. లేబర్ లేరని చెప్తారు. మిల్లర్లు ప్రభుత్వం కుమ్మక్కైందా? మిల్లర్లు కుమ్మక్కయ్యారు ప్రభుత్వం. ఏమాత్రం భయపడట్లేదు మిల్లర్లు. వాళ్ళది మొత్తం మిల్లర్లు చేస్తారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీ పేరు ఏం పేరండి? సత్యనారాయణ నా పేరు. ఇక్కడ ఎన్ని రోజులుగా నిలిచిపోయండి? ఎంతమంది రైతులు ఇక్కడ కాపలా కాస్తా ఉన్నారు? దాదాపు 2 నెలల 15 రోజులు వచ్చింది ధాన్యం వచ్చేసి. ఇప్పటికీ ఒక 50% కూడా పోలేదు. ఒడ్లు 50% కూడా పోలేదు. కనీసం పోయిన ప్రభుత్వం ఒక నాణ్య ధాన్యం మొలకెత్తిన ప్రతిసారి ఉన్నది. ప్రతిసారి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. ఈసారి మాత్రం ఈ టైం వరకు ఒడ్లు అయిపోయేది ఉండే. ఈసారి అయిపోలేదు. ఇప్పటికీ 2 నెలలు అవుతుంది అయిపోలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 1 నెల 15 రోజులు కథమయ్యేది. ఒడ్లు మొత్తం కథమయ్యేది. అదే మరి స్పందిస్తలేరు. ఏమున్నా ఎలక్షన్ అంటారు. ఎలక్షన్ కానీ ఇంతవరకు అసలు ఎలక్షన్ ఆయన అన్నా కానీ 10 రోజులు ఆగినాం. ఆయన కూడా ఇంతవరకు స్పందించలేదు. నిన్న హైవే పోయి మేము ధర్నా చేసాం. అయినా నిన్న 2 లారీలు వచ్చి 2 నింపుతారు. లారీల వల్లనే పాల ఇబ్బంది ఉంది. వర్షాలు 2 కొట్టినాయి. ఆల్రెడీ మొలకెత్తినాయి కానీ మేము ఒప్పుకుంటున్నాం. చేసుకున్నా కానీ కొనాలని ఇది క్షేత్రస్థాయిలో రైతుల యొక్క దీనగాథ, దీని యొక్క పరిస్థితి చూస్తున్నాం. మనం ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికెక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి. అన్ని కూడా తడిసి మొలకలు ఎత్తా ఉన్నాయి. ధాన్యం అంతా కూడా మొలకెత్తున్నటువంటి పరిస్థితి. అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వర్షాలు వస్తూ ఉన్నాయి. మేము కాపలా కాస్తూ ఉన్నాం. వర్షాలకి ఇవన్నీ కూడా కాపాడుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. తడిసినటువంటి ధాన్యాన్ని అమ్ముకోలేక నానా కష్టాలు పడుతూ ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో వానాకాలం సీజన్ కూడా వస్తూ ఉంది. వానాకాలం సీజన్కి సంబంధించి పెట్టుబడి కూడా తమ వద్ద లేదు. ఈ ధాన్యం అమ్మితేనే మాకు పెట్టుబడి కూడా ఉంటుంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం కొనడం లేదు. మాకు ధాన్యం డబ్బులు కూడా చెల్లించట్లేదు. ఎక్కడికక్కడ కూడా ధాన్యం బస్తాలు 1000 కొద్ది బస్తాలు పేరుకుపోయి ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, మొద్దు నిద్ర వీడాలి. సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా చూసి వెంటనే ఈ గ్రామం సంబంధించి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోలు ప్రారంభించాలని కూడా గూడూరు గ్రామ రైతులు మనతో చెప్తా ఉన్నారు. ఓవర్ టు యూ.